చెప్దాం అనుకుంటున్నారు దాని ఏమి చెప్పను. అప్పుడు ఐఎమ్ హ్యావింగ్ గుడ్ టైమ్ అండ్ ఐఎమ్ షేరింగ్ మై గుడ్ టైమ్ విత్ హూఎవర్ వాంట్స్ టు ఫీల్ ఇట్, అంతే. You are not worried about the impact it will make, or you are absolutely... First of all, it won't make any impact. It won't make an impact? Nothing in the world. ఇప్పుడు యుక్రెయిన్ వార్ వచ్చింది. ఆర్ యూ నాట్ వరీడ్ అంటే ఉక్రెయిన్ వార్ ఆడికి బలం ఉంది రష్యాకి, ఆడు చేసాడు. ఓకే, ఎవరెవరు దాన్ని ఆపగలిగారా ఆపలేదా అంటే ప్రతి మనిషికి వాడికి నచ్చని 100,000 ఉంటాయి. మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు 90% థింగ్స్ మీకు నచ్చవు ప్రపంచంలో జరిగే. కానీ పాలిటిక్స్లో కానీ, మీ ఇంట్లో మీ ఫ్రెండ్సో, మీ కొలీగ్సో, మీ ఆఫీస్లో, కానీ ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? సో ద పాయింట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఐ వాంట్ ద వే ఐ వాంట్ టు లివ్, ఐ డు నాట్ లెట్ ఎనీ వన్ స్టాప్ దట్. అది ఫిజికల్గా నేను స్టాప్ చేయలేదు. ఫిజికల్గా ఎందుకు స్టాప్ చేయలేదు? బికాజ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై ద లా. ఓకే, మారల్ ఆస్పెక్ట్ నేను కేర్ చేయను. మారల్ ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్ మీరు అస్సలు కేర్ చేయరు. దీని గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు పాయింట్ ఉంది. ఇప్పుడు సపోజ్ నాకు తెలిసి 3 million వ్యూస్ అంత వచ్చింది దానికి. మీరు కామెంట్స్లోకి వెళ్తే 70% పాజిటివ్ ఉంది. 70% పాజిటివ్ అంటే వాళ్ళకి నచ్చింది. అప్పుడు నా ఆడియన్స్ అనుకుంది ఒక సెకండ్, పొలిటికల్ పార్టీస్ అదే చేసేది. వాళ్ళకి ఒక బేస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, లేకపోతే ఒక పర్టికులర్ రిలీజన్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, లేకపోతే ఎనీథింగ్ ఏ గ్రూప్ అనేది ఆల్వేస్ దెర్ విల్ బి పీపుల్ అపోజ్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. అంతే. ఇప్పుడు అంతే, అంతకనే లేదు. బట్ దీన్ని ఎంత దూరం తీసుకెళ్దామని ఏమన్నా ఉందా ఐడియా? అది నా ఇష్టం. అప్పటికప్పుడు ఎలా స్ఫురిస్తే మీకు ఇష్టం నేను అసలు ఆలోచించాను. ఇది ప్లాన్ కాదు అసలు. నో 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 వెన్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ when I sucked her toe, absolutely I did it in the moment of thing. I didn't plan anything. లాస్ట్ టైం నేను చూసింది విచిత్రంగా తెలుసా మీకు? మీరు చూసుకుంటారు, రియలైజ్ అయి ఉండరు. ఈ టో సక్ చేయటం అనేది ఒకే ఒకసారి నా కాంటెక్స్ట్ వచ్చింది. రంగీలాలో జాకీ ష్రాఫ్ ఊర్మిళ టో సక్ చేస్తాడు బోట్లో ఒక సాంగ్లో. 25 years బ్యాక్ తీసిన సినిమా అది. అది ఎవడో ఎందుకంటే ఓవరాల్ ఫీల్ పోయింది అది. యూనో అక్కడ అది రియల్, ఇది రియల్. మీరు యూఆర్ అ రియల్ పర్సన్. సో ఆబ్వియస్లీ రియల్. ఇప్పుడు సినిమాలో వెళ్ళి ఎగరగొడతాడు హీరో, వెళ్ళి 10 మంది చేత కొడతాడు రోడ్డు మీద. మనం పాయింట్ ఈస్ హియర్ ఆల్సో ఇట్స్ రియల్ ఇన్ అ వే బికాజ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దేర్ ఇన్ మై రూమ్ సీయింగ్ ఇట్. ఇప్పుడైతే మీ బావగారు మీతో మాట్లాడుతున్నారా? అది పాయింట్ అక్కడ. ఐ థింక్ నేను వదిలేస్తాను అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు అంత అనుకోలేదు. ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారు. దానికి ముందే నేను అందరికీ చెప్పేశాను మా బావగారు కోసం చేశాను. అప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంత ఫీల్ అవ్వరు. ఎక్స్పెక్ట్ చేయకుండానే ఉంటేనే షాక్ అవుతారు. మరి దీనికి ఏం రెస్పాన్స్ లేదైతే ఏమి? ఇట్లా నాకైతే ఇవ్వాల. సో వర్మ గారు, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు అశు రెడ్డి అగైన్ అండ్ అగైన్ అండ్ యువర్ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్. బికాస్ మనం మొదలుపెట్టింది స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఒక డైరెక్షన్ లైఫ్లో అవసరం. ఎందుకంటే మీరు చక్కగా ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయి అమితాబ్ బచ్చన్ని డైరెక్ట్ చేసేసి మీ జీవితం ఆల్ సెట్. కానీ సెలెక్టివ్గా మీ ఇజమ్స్లోంచి పికప్ చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ జీవితాలకి బాధ్యత వహించకపోతే, వాళ్ళకి ఏదో ఒక డైరెక్షన్, ఒక ఫ్రేమ్వర్క్ లేకపోతే, వాళ్ళు మళ్ళీ రేపు ఫుడ్ ఉండదు. అండ్ మీరు ఫస్ట్ పర్సన్ టు సే అసలు అంటే డబ్బులు సంపాదించుకోవడం వీటి విషయంలో కూడా యూ హ్యావ్ టు డూ వాట్ యూ లవ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ మనీ అనే విషయాన్ని నమ్మే వ్యక్తి మీరు. సో వాట్ ఈస్ సమ్ టోటల్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ వేరియస్ స్ట్రే ఇజమ్స్ కమింగ్ ఇన్ టు రామోయిజం? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ రామోయిజం. బికాస్ మీరు ఆబ్జెక్ట్ మీరు ఐడెంటిఫై చేసుకుని దాని వరకు ట్రావెల్ అవడానికి ఎలాంటి ఆలోచనలు మీరు కనెక్ట్ అవుతున్నారు, వాటిని అబ్జర్వ్ చేసుకుని మీకు అవసరం లేనిదో, మీకు అర్థం కానిదో, మీకు ఇష్టం లేనిదో దాన్ని వదిలేసి ఏదైతే మీరు రిటైన్ చేస్తారో అది మీ ఇజం అవుతుంది. అది మా లెన్స్ అంటారు. సప్నయిజం వేరు ఉంటుంది, ఇంకెవరో ఇజం వేరు ఉంటుంది. దట్స్ ద పాయింట్. ఓకే, సో ఇప్పుడు దాంట్లో ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు 1960s మషీన్స్ చేసేస్తున్నాయి 100 మంది చేసే పని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? లేబర్ అందరినీ ఉద్యోగం నుంచి తీసి వాళ్ళని పెట్టారు. ఇప్పుడు మనుషులు వాళ్ళు ఉద్యోగాలు పోతే ఏం పోతాయనంటే మనం ఇప్పుడు కూడా ఆటవికులు ఉండేవాళ్ళం, రైట్, కొండల్లో. సో ఎవ్రీ వన్ థింగ్ విల్ హ్యావ్ కొలాటరల్ డ్యామేజ్. అప్పుడు నేనేమనుకుంటున్నాను, నా యాక్ట్ చూసి ఒకడు అఫెండ్ చేయడం అనుకోండి, అట్లీస్ట్ వాడు ఫస్ట్ టైం ఆలోచించడం మొదలెడతాడు. ఎంత తప్పు చేస్తాడు, ఇంత చేస్తాడా అంటే ఇంత ఎందుకు చేశాడు అనేది నా ఎక్స్ప్లెనేషన్ విన్నాడు, లేకపోతే ఇంకెవరిదో విన్నాడు వ్యూ పాయింట్స్. అప్పుడు మీకు ఒక కొత్త విషయం వచ్చింది. అప్పుడు నేను ఏమన్నాను, దాంట్లో కాలేజ్ స్టూడెంట్స్ అందరితోటి నేను చెప్పాను, నేను కళ్ళకి తొడలకి వ్యత్యాసం చూపను, ఎందుకంటే 2 బాడీ పార్ట్సే.
ఓకే, దేవుడు ఇచ్చిన అవయవాల్లో ఒక్కొక్క ఫంక్షన్కి వచ్చినాయి. అందులో కొన్నిటి దర్ ఆల్సో మెంట్ ఫర్ క్రియేటింగ్ సెక్షువల్ అట్రాక్షన్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేచర్. దట్ ఇస్ నాట్ మ్యాన్ క్రియేటెడ్, దట్ ఇస్ నాట్ హ్యూమన్ క్రియేటెడ్. అప్పుడు దాంట్లో మనం డెలిబరేట్గా డిస్క్రిమినేషన్ చేసినప్పుడు అది బడుగు వర్గాలు అయిపోతాయి, మొహం కింద ఉన్న అవయవాలని. వాటిని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి నేను ఒక కాల్ మార్క్స్ టైప్లో నేను రెవల్యూషన్ చేస్తున్నానని చెప్పాను. ఈ దారుణమైన సమానత్వం ఎవరి కోసం